ఆ తప్పులకు బాధ్యులెవరు? సర్కారు నిర్ణయాలకు అధికారులే సమిధలు. ఎస్ అంటే చిక్కులు, నో అంటే ఒత్తిళ్లు. కోర్టు నుంచి అక్షింతలు, జరిమానాలు, జైలు శిక్షలు. మనస్తాపంలో ఐఏఎస్ అధికారులు. ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయాలకు అధికారులు కోర్టు మెట్టులు ఎక్కుతున్నారు, జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. పిటిషనర్లకు నష్టపరిహారం చెల్లించక తప్పడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు సుదీర్ఘకాలం పాటు కోర్టు కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుకు హాజరు కావాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైతం కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులు ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తప్పులు చేసింది తామే అయినా చేయించింది మాత్రం ప్రభుత్వ పెద్దలే అనేది బాధితుల మనసులోని మాట. కానీ దాన్ని బయటకు కక్కలేక దిగమింగుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవడం ప్రతి ప్రభుత్వంలో జరిగే తంతే. అయితే అలాంటి నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు సీఎంకు, మంత్రులకు వాటిని వివరించాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులది. కానీ ప్రభుత్వ పెద్దల మనస్తత్వానికి అనుగుణంగా కొన్నిసార్లు ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్ అంటూ తలూపక తప్పడం లేదు. ఎదురు సమాధానం చెప్పే అవకాశం లేకపోవడంతో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటూ అమలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి అంశాల దగ్గరే అధికారులు ఇరుక్కుపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో భూసేకరణ ప్రక్రియను నిబంధనలకు విరుద్ధంగా కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించినందుకు 2 కలెక్టర్లకు హైకోర్టు జైలు శిక్ష వేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట రామిరెడ్డికి 3 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్కు 2000 రూపాయల జరిమానా విధించింది. నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు 2000 రూపాయల జరిమానా విధించిన సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పును అమలు చేయకపోవడంతో ధిక్కారణ నేరాన్ని ఎదుర్కొంటున్నారు. జరిమానా కడతారో లేక ప్రజాసేవ చేస్తారో కోర్టు నుంచి అక్షింతలు తప్పడం లేదు. కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ యాసిన్ ఖురేషి 20 మందికి భోజనం పెట్టాలి అని హైకోర్టు ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ ఉమాదేవి మొక్కుబడి క్షమాపణలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు స్వయంగా హాజరు కావాలి అని ఆదేశించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ తదితరులు కూడా కోర్టు ధిక్కరణ నేరాన్ని ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ సైతం కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు జరిమానా చెల్లించుకోవడంతో పాటు నేరుగా కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది. ఇక పంచాయతీ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు అంతా స్వయంగా కోర్టుకు నేరుగా హాజరు కావాల్సి వచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పనిచేసినందుకు చివరకు కోర్టు నుంచి అక్షింతలు ఎదుర్కోవాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన ఓ అధికారి దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళాలి అని కూడా నిర్ణయించుకున్నారు. ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని నచ్చజెప్పారు. కోర్టులో పిటిషన్లు, ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు, హక్కులకు విఘాతం కలిగించేవిగా ఉంటున్నందున కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జీవోలు బయటకు వచ్చినట్లయితే వాటి ఆధారంగా కోర్టులో పిటిషన్లు దాఖలవుతాయేమోననే అనుమానంతో వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడమే మానేశారు. నర్సింగ్ కాలేజ్కు అనుమతి ఇచ్చే విషయంలో కూడా ప్రస్తుత వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినందుకు విచారణను ఎదుర్కొంటున్నారు. అటు ప్రభుత్వ పెద్దల తప్పులను ప్రశ్నించలేక, ఇటు కోర్టు ఆదేశాలు అమలు చేయలేక అధికారులు శిక్షలు అనుభవించాల్సి వస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.